సాధనను ప్రేమతో కొనసాగిస్తే ఇది తప్పక మంచి ఫలితాలనిస్తుంది. మన పద్ధతి చాలా సరళం, సహజం అయినందువలన ప్రజలు దానిని విలువను అర్థం చేసుకోలేరు. దీనికి కారణం ఏమిటంటే భగవంతుడిని ఉన్నదున్నట్లుగా ఎవ్వరూ స్వీకరించకపోవడమే. వాళ్ళు భగవంతుని ఎన్నో రకాల అలంకరణలతో ప్రజలు ప్రలోభపడేలా చేసేశారు. సమర్థవంతంగా వాళ్ళు భగవంతుడికి మాయ ముసుగును తగిలించి పూజించటం మొదలుపెట్టారు. ఫలితంగా వాళ్ళు మాయలో మునిగిపోయారు. వాళ్ళ ఆలోచనల శక్తి మాయపైన మాత్రమే కేంద్రీకృతమైపోయింది. మరో విధంగా చెప్పాలంటే వాళ్ళు మాయను పూజించేవారుగా అయిపోయి సత్యతత్వం యొక్క ఎరుక అనేదే లేకుండా తయారయ్యారు. ఏ వ్యక్తి అయినా నిజంగా సత్యతత్వం చేరాలని నిర్ణయించుకుంటే అతడు కూడా నిస్సహాయుడు. ఎందుకంటే మహాత్ములని పిలువబడే బోధకులు తామే స్వయంగా మాయ నుండి విముక్తులు కాలేదు. కానీ ప్రజలు వాళ్ళను ఇష్టపడతారు. ఎందుకంటే ప్రజలు వినటానికి ఇష్టపడేదే వాళ్ళు బోధిస్తారు. వేదాలలోని ఎండిపోయిన నిర్జలీకరించబడిన తత్వశాస్త్రం వినటానికి ప్రజలు ఇష్టపడరు.